ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినమున చార్లీ జేమ్స్ క్రీక్ అనే దైవజనుడు ఏదైతే పబ్లిక్‌లో దేవుడి గురించి సువార్త ప్రకటించుచుండగానే ఒక వ్యక్తి గన్నుతో కాల్చి చంపేసాడండి. చివరి శ్వాస వరకు ఆయన యొక్క సువార్త తన నోటి నుండి పలికిన దైవజనుడండి. ఆయన పొలిటీషియన్ గూడా. అనేక పొలిటికల్ వ్యూస్ గూడా షేర్ చేస్తా ఉంటారు. అయితే ఆ వ్యక్తిని, ఆ సత్యాన్ని ఏదైతే ఆపలేకపోయారో ఆ వ్యక్తిని ఆపేద్దామని కుట్ర పనేది చేశారండి. ఇలాంటి సన్నివేశాలు ఏదైతే హతసాక్షులుగా మారుతా ఉన్నారో ఇవన్నీ చూసినప్పుడు నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, నేను కూడా అనుకుంటా ఉంటా ఎందుకు ఇలా జరుగుతా ఉందని. కానీ ఏదైతే దేవుడు తిరిగి రాబోతా ఉన్నాడో ఆ సైన్యంలో వీరితో ఆయన ఈ లోకానికి వస్తాడు. సైన్యంలో వీరిని వాడుకుంటాడు. ఏదైతే అన్యాయం జరిగిందని అనుకుంటా ఉన్నావో ఆయన తిరిగి వచ్చి వారి కన్నుల ఎదుట న్యాయాన్ని తీరుస్తాడని నేను ఎంతగానో విశ్వసిస్తా ఉంటాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుడు ముందుగానే చెప్పాడు, నా నిమిత్తం మీరు ఏదైతే విశ్వాసం ఎత్తుపట్టుకుంటారో, నా గురించి ఏదైతే ప్రకటిస్తారో మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, కొన్నిసార్లు మిమ్మల్ని మరణానికి కూడా తీసుకెళ్ళిపోతారు. ధైర్యం కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఏదైనప్పటికీ ఎన్ని జరిగినప్పటికీ కూడా సత్యాన్ని ఎవరు ఆపలేరు గనుక దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. బహుబలంగా ఏదైతే హతసాక్షులుగా మార్చబడ్డారో వారి యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది ఈరోజు దేవుని తెలుసుకుంటా ఉన్నారు. కొన్ని కోట్ల మంది దేవుని తెలుసుకుంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. మంచి పోరాటమే వారు పోరాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి ఉండు. ఇలాంటి ఎన్ని పరిస్థితులు ఎదురైన విశ్వాసాన్ని విడిచిపెట్టకు, బలహీనపడకు. ఆ బలమిచ్చేవాడు నీ దేవుడు గనుక నిన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు, మన కన్నులు ఎదుట న్యాయం తీరుస్తాడు. ఆమేన్.